ఎలా వస్తుందనంటే ఏదైతే మనం చెప్పుకున్నామో ఇవన్నీ యూజ్ చేసి ఒక వెబ్సైట్ కూడా మనం క్రియేట్ చేద్దాం. ఓకే. అయితే ఇక్కడ ఫ్లోట్లోని మనకి ఏంటంటే స్పేసింగ్ వాల్యూ అని అంటారు. ఓకే. సో ఇక్కడ ఏమైనా వస్తుందనంటే మనకి సి సిఎస్ఎస్లో సిఎస్ఎస్లోని స్పేసింగ్ వాల్యూ ఎస్పిఎస్సిఐఎన్జి విఏఎల్యుఈ వాల్యూ అంటారు. ఓకే. ఈ ఉమ్, స్పేసింగ్ వాల్యూలో అంటే ఏంటంటే మనకి ప్యాడింగ్ మార్జిన్ ని స్పేసింగ్ వాల్యూ అని అంటారు. అంటే ప్యాడింగ్ అంటే ఏంటి? పిఏడిడిఐఎన్జి ప్యాడింగ్. మార్జిన్ అంటే ఏంటి? ఎంఏఆర్జిఐఎన్ మార్జిన్. ఓకే. ప్యాడింగ్ అంటేనేమి ఓకే, ప్యాడింగ్ అంటేనేమి ఇన్సైడ్ స్పేస్ వచ్చేదాన్ని ప్యాడింగ్ అంటారు. ఓకే. మార్జిన్ అంటేనేమో అవుట్ సైడ్ స్పేస్ వచ్చేదాన్ని మార్జిన్ అంటారు. ఇంటర్వ్యూలో ఏమడుగుతారంటే ఈ రెండింటిని స్పేసింగ్ వాల్యూస్ అని అంటారు. ఓకేనా. ఓకే. ఇన్సైడ్ అంటే ఏంటి? మీరు ఏదైనా క్రియేట్ చేయండి. పారాగ్రాఫ్ క్రియేట్ చేసుకుని పారాగ్రాఫ్కి లోపల స్పేస్ రావాలి నాలుగు వైపులా. ఓకే. అన్నప్పుడు ఇమేజ్ క్రియేట్ చేసుకోండి, ఇమేజ్ చుట్టూ కొంచెం స్పేస్ రావాలి. టైటిల్ క్రియేట్ చేసుకోండి, టైటిల్ చుట్టూ కొంచెం స్పేస్ రావాలి. అంటే టైటిల్కి లోపల ఇమేజ్కి లోపల, బయట కాదు. సో లెట్ వి సీ అది ఎలా అనేది. అయితే ఇక్కడ స్పేసింగ్ వాల్యూ ఫ్లోటింగ్. ఇప్పుడు మనం ఏమని చెప్పుకున్నాం? ఇక్కడ ఫ్లోటింగ్ అనేది చెప్పుకున్నాం, FLOAT. ఫ్లోట్ ఎందుకు అలా ఈ సైన్ చేస్తారు అంటే ALIGNMENT అలైన్మెంట్ కోసం. అంటే బ్రౌజర్ ఇట్ సెల్ఫ్ ఓంట్ అలైన్ సార్. ఓకే. BROWSA బ్రౌజర్ అలైన్ చేయదు. ఆటో అలైన్మెంట్ అనేది అలైన్ అనేది ఉండదు. ఓకే. సో అలైన్మెంట్కి మనం ఫ్లోట్ లెఫ్ట్ సైడ్ కావాలా లేదంటే రైట్ సైడ్ కావాలా అనేటువంటిది మనం డిఫైన్ చేయాలి ఫ్లోట్ యూజ్ చేసి. ఈ ఓకే. ఫ్లోట్ సిఎస్ఎస్లోనే ఉంటుంది, హెచ్టిఎంఎల్లో ఉండదు. ఇఫ్ ఇన్ కేస్ హెచ్టిఎంఎల్లో నేను ఏదో చేస్తున్నానండి, ఒక వెబ్సైట్ పేరానో ఏదో సంథింగ్ చేస్తున్నా హెచ్టిఎంఎల్లో, మరి నాకు అలైన్మెంట్ ఎలా చేయాలి? ఓకే. ఉమ్, ఓకే. హెచ్టిఎంఎల్ వర్క్ సిఎస్ఎస్ అంత దూరం లేదు. అప్పుడు ఎలా చేయాలి అని అంటే హెచ్టిఎంఎల్ యొక్క టేబుల్ ద్వారా. అక్కడ కూడా ఓకే. సెల్ ప్యాడింగ్, సెల్ ప్యాడింగ్ అనేది ఇస్తాడు చూడండి. ప్యాడింగ్ అంటే ఓకే, ఇన్సైడ్. మనకి అది ఇన్సైడ్ స్పేస్, ఇన్సైడ్ ద టేబుల్, ఇన్సైడ్ ద టేబుల్ వి నీడ్ టు అసైన్ స్పేస్ అన్నట్టు. అంటే అక్కడ కూడా ఉమ్, ప్యాడింగ్ వచ్చింది. ఓకే. అక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అక్కడ కూడా ప్యాడింగ్ ఉంది, కానీ అది హెచ్టిఎంఎల్ సెల్ ప్యాడింగ్, నాట్ అబౌట్ సిఎస్ఎస్ మార్జిన్ ప్యాడింగ్. అర్థమైందండి. అది హెచ్టిఎంఎల్కి సిఎస్కి తేడా. అంటే ఓకే, ఇంతవరకు అయితే వచ్చేసింది. సిఎస్ఎస్లో కూడా అలైన్మెంట్ చేసాం. మరి హెచ్టిఎంఎల్లో డిజైన్ చేసుకోవచ్చా? కొంచెం డిజైన్ కూడా అసైన్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే. నో డిజైన్ ఎట్. బ్యాక్గ్రౌండ్ కలరు రాదు. ఓకే. టెక్స్ట్ కలరు రాదు. దానికి మనం సిఎస్ఎస్లోని ఏం డిఫైన్ చేయాలనంటే వి నీడ్ టు యాడ్ ఎస్. ఇక్కడ మనం ఏం చేయొచ్చు అనంటే డిజైన్ యాడ్ చేయొచ్చు. అంటే ఇక్కడ ఏమవుతుంది? అలైన్మెంట్ కావాల్సిన విధంగా చేయొచ్చు, డిజైనింగ్ కూడా చేయొచ్చు. అర్థమవుతుంది సార్. సో లెట్ వి సి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే వి విల్ డిస్కస్ అబౌట్ ఓకే దట్ స్పేసింగ్ వాల్యూ అన్నట్టు. సో ఇప్పుడు చూడండి, స్పేసింగ్ వాల్యూ అని అంటే ఓకే, స్పేసింగ్ వాల్యూ అంటే అలైన్మెంట్ డిజైనింగ్ అని చెప్పుకున్నాము. వాటి ద్వారానే వాట్ వీ కెన్ డూ అని అంటే ఒక లేఅవుట్ కూడా క్రియేట్ చేయొచ్చు, సింపుల్ లేఅవుట్ విచ్ వీ కెన్ క్రియేట్ అన్నట్టు. ఓకేనా సార్. ఓకే. సో ఇప్పుడు చూడండి నేనేమంటున్నానంటే నెంబర్ వన్, ఒక ఆ, ఒక ఓకే ప్యాడింగ్ చేసి చెప్తున్నా, పిఏడి స్పేసింగ్ వాల్యూస్ అని పెట్టేస్తున్నా. స్పేసింగ్ విఎల్యూఎస్, ఎందుకంటే రెండింటిని అక్కడే అసైన్ చేయొచ్చు మనం. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇప్పుడు చూడండి వాట్ హ్యాపెనింగ్ ఈస్ ఇది హెచ్టిఎంఎల్ కాబట్టి వీ నీడ్ టు లోడ్ స్టార్టర్ టెంప్లెట్. ఇక్కడ హెచ్టిఎంఎల్ ఫార్మాట్ ఉంది, అందుకని మీరు డైఫాల్ట్గా బ్రౌజర్లోని డాక్ అని టైప్ చేస్తే డాక్యుమెంట్ డిఫైన్ అయిపోతుంది ఇక్కడ. అంటే హెచ్టిఎంఎల్ స్టార్టర్ టెంప్లెట్ అనేది వచ్చేస్తుంది. లేదు, ఇక్కడ వచ్చేసి ఎక్స్క్లమేటరీ సింబల్ టైప్ చేస్తే ఓకే, ఇక్కడ వచ్చేసి చూసినట్లయితే డాక్యుమెంట్ అనేది లోడ్ అవుతుంది.
అది నేనేమంటున్నానంటే డిజైన్ డాటా డిఎస్ఐ డిజైన్ డాట్ సిఎస్ఎస్ అని క్లిక్ చేస్తాను. ఇది ఓకే సిఎస్ఎస్ అనమాట. ఇక్కడ మనకి ఓకే స్టార్టింగ్ టెంప్లెట్ ఏమి ఉండదు. ఓకే డైరెక్ట్గా అక్కడ హెచ్టిఎంఎల్లోని మనం ఏదైతే ట్యాగ్ తీసుకుంటామో, ఫర్ ఎగ్జాంపుల్ బాడీ ట్యాగ్కి అసైన్ చేయాలి అని అంటే అంతే, స్ట్రైట్ అవే బాడీ అసైన్ చేసి కర్లీ బ్రేసెస్లోని బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది అసైన్ చేసి ఆరెంజ్ అని డిఫైన్ చేస్తాం. అంటే ఇక్కడ బాడీ ఎందుకు? ఉమ్, ఇక్కడ ఏముంటుందంటే ఇక్కడ ఏముంటుందంటే స్టార్టర్ టెంప్లెట్ ఉంటుంది, ఇక్కడ ఉండదు అని చెబుతున్నా అంతే. ఉమ్, తర్వాత ఇప్పుడు జావా స్క్రిప్ట్ ఫైల్ అనుకోండి, నేనేమంటున్నానంటే ఎస్ఏఆర్ఐపిటి స్క్రిప్ట్ డాట్ జావా స్క్రిప్ట్ అని డిఫైన్ చేస్తాను. ఇది కూడా అంతే. ఇక్కడ స్ట్రైట్గా మనం ఏంటంటే ఫంక్షన్ ఏబీసీ అని డిఫైన్ చేసేసి అక్కడ సంథింగ్ ఎల్స్, ఓకే, అలర్ట్ అనేది ఒక సంథింగ్ మెథడ్ అసైన్ చేసేసి ఇక్కడ మనం ఏం చేస్తా ఉన్నాం అంటే దీన్ని కాల్ చేస్తాం ఏబీసీ అని. అంతే, అంతమించి ఇక్కడ ఏమీ ఉండదు అన్నట్టు. ఓకే, ఇది అండర్స్టాండ్ అంటే హెచ్టిఎంఎల్లో లాగాని ఇక్కడ స్టార్టర్ టెంప్లెట్ అనేది జావా స్క్రిప్ట్కి ఓకే సిఎస్ఎస్కి ఉండదండి. అదే సరిగా అండర్స్టాండ్. ఎస్, ఫైన్. సో ఇప్పుడు నాకు ఏంటంటే టూ బాక్సెస్ కావాలి. ఈ టూ బాక్సెస్ని మనం క్రియేట్ చేయడానికి డాట్ బాక్స్ వన్ అనేది తీసుకున్నాను. తర్వాత ఇక్కడ వచ్చేసి బాక్స్ TW2 అనేది తీసుకున్నాను, సేవ్ చేసిన. ఓకే, సో ఇక్కడ వచ్చేసిన తర్వాత నేనేమంటున్నానంటే వి కుడ్ సి స్క్రిప్ట్ అనేది జావా స్క్రిప్ట్ అని ఇందులో అసైన్ చేయడానికి సిఎస్ఎస్ ఇంటర్నల్ సిఎస్ఎస్ అసైన్ చేస్తాను నేను. నేనేమంటున్నానంటే STYL స్టైల్ అనేది తీసుకున్నాను. ఈ స్టైల్లోకి వచ్చి చూసినట్లయితే వీ హ్యాడ్ సంథింగ్ స్టైల్ అన్నట్టు. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే క్లాస్ B1 అనేది వచ్చింది. దీనికి నేను సమ్ విడ్త్ అసైన్ చేస్తున్నా. విడ్త్ హైట్ అసైన్ చేసి బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేయకపోయినా అది రాదు. బ్యాక్గ్రౌండ్ కలర్ ఒకటి అప్లై చేసి విడ్త్ హైట్ అప్లై చేయకపోయినా అది బ్రౌజర్లో మనకి రెండర్ అవ్వదు. సో రెండు అప్లై చేయాలి కాబట్టి 250px ఇంటూ, ఓకే, హైట్ వచ్చేసి 250px, తర్వాత బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి ఆరెంజ్ కలర్ అనేది తీసుకొని ఐ విల్ సేవ్ దిస్ వన్ అండ్ నవ్ వీ షుడ్ సి ఓపెన్ విత్ లైవ్ సర్వర్. ఓకేనా సార్, రెడీ అండర్స్టాండ్. ఎస్, హియర్ ఇట్ ఈస్. హియర్ వీ హ్యాడ్, ఓకే, సో హియర్ వీ హ్యాడ్ బాక్స్ అన్నట్టు. నేను సెకండ్ బాక్స్ తీసుకుంటున్నాను. ఓకే, సో ఈ సెకండ్ బాక్స్ కూడా సిఎస్ఎస్ అసైన్ చేస్తున్నా. ఇప్పుడు మీరు చెప్పండి, సెకండ్ బాక్స్ ఒక్క నిమిషం, BTW2 అనేది తీసుకొని విత్ ఈజ్ ఈక్వల్ టు 250px అసైన్ చేసిన, హైట్ ఈక్వల్ టు 250px అసైన్ చేసిన, అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి సియాన్ కలర్ తీసుకొని సేవ్ చేసిన. ఓకే, సో ఇప్పుడు వచ్చి చూడండి కిందే వస్తుంది. ఇది రైట్ సైడ్ ఆఫ్ ద ఫస్ట్ బాక్స్ అనేది రాదు. ఓకే, ఎందుకనంటే సిఎస్ఎస్ వోంట్ డూ ఎనీ కైండ్ ఆఫ్ నో అలైన్మెంట్స్. అలైన్మెంట్స్ ఇది చేయదు, మనమే చేయాలి. ఓకే, సో ఈవెన్ బ్రౌజర్ ఏం చేస్తుందంటే హెచ్టిఎంఎల్ది కూడా టేబుల్ రాస్తేనే అలైన్మెంట్ అవుతుంది, కానీ టేబుల్ రాయకుండా మామూలుగా రెండు పారాగ్రాఫ్లు అప్లై చేయండి, అది రాదు. ఓకే, ఓకే సో ఇక్కడ వచ్చేసిన తర్వాత నేనేమంటున్నా అంటే సరే, ఓకే, నేను అప్లై చేసేస్తున్నా. ఐ విల్ గో విత్ ఫ్లోట్ లెఫ్ట్ సైడ్ అంటున్నాను. అండ్ సేవ్ చేసినప్పుడు ఇక చిన్న పాయింట్ చూడండి, ఈ కింద బాక్స్ పై బాక్స్ కిందకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే మనం దీన్ని ఫ్లోట్ అనే ప్రాపర్టీస్ దీనికి డిఫైన్ చేసాం కాబట్టి ఇట్ విల్ అలైన్ ఇంటూ లెఫ్ట్ అన్నట్టు. ఓకేనా. ఓకే సో తర్వాత అది లెఫ్ట్ వెళ్ళగానే కింద దానికి ఎటు వెళ్ళాలో తెలియక దాని కిందకి వెళ్ళిపోయింది, కింద బాక్స్. సో కింద కింద ఎక్కిపోయింది బాక్స్. కింద దానికి పై బాక్స్ కిందకి వెళ్ళిపోయింది. అది కింద ఇంకొకటి అది కలర్ ఇచ్చారు కదా, ఇప్పుడు దాకా వచ్చింది అది కనిపిస్తలేదు. అదే అది దాని ఫస్ట్ బాక్స్ కిందకి వెళ్ళిపోయిందండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనేమంటున్నానంటే హైట్ పెంచుతున్నాను చూడండి, అది అక్కడే ఉంటుంది, అక్కడికి వెళ్ళదు. కాకపోతే ఏంటంటే దాని కింద సేమ్ సైజ్ ఉండేసరికి మనకు కనబడదు. 255, ఇదేమో 250 ఇంటూ 250 అసైన్ చేసేది, 255 ఇంటూ 255. ఇప్పుడు వచ్చి చూస్తే చూడండి మనకి సియాన్ కలర్ వచ్చేసింది, అంటే దాని కిందే ఉన్నాయి. ఓకేనా. ఇప్పుడు ఎందుకంటే దీనికి ఫ్లోట్ అప్లై చేయలేదుగా, ఆటోమేటిక్గా ఇది బ్రౌజర్కి లెఫ్ట్ సైడే ఉందిగా, అందుకోసమని దీన్ని ఫ్లోట్ లెఫ్ట్ అలైన్ చేసాం కాబట్టి ఇట్ కేమ్ అండర్ ద ఫస్ట్ బాక్స్. ఓకే,
సో ఇక్కడ వచ్చేసి నేనేమంటున్నానంటే వి కుడ్ సి దెర్ ఈస్ ఎ ఫ్లోట్ ఈస్ దే. ఇక్కడ వచ్చేసి నేనేమంటున్నానంటే ఫ్లో ఎయిటీ ఫ్లోట్ లెఫ్ట్ సైడ్ డిఫైన్ చేసి మళ్ళీ సేవ్ చేసా దేనికి సెకండ్ బాక్స్. అది ఎలా వస్తుంది నవ్ వి కుడ్ సి. ఓకే, డిడ్ యూ అండర్స్టాండ్ అండి? ఓకే, ఫ్లోట్ చేస్తే పైన పోతుంది. అంతే ఫ్లోట్ ఆ తీసు ఫ్లోట్ రాకపోతే కింద పైన వస్తుంది. అంతే. ఓకేనా. సో ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు చూడండి ఇది కొంచెం హైట్ కూడా పెరిగింది ఎందుకంటే 255 పిఎక్స్ అనేది దీనికి డిఫైన్ చేసాం కాబట్టి వాట్ ఐ విల్ డూ ఈస్ హియర్ వి కుడ్ సి 255 250 ఇంటూ 250 ఇక్కడ కూడా 250 ఇంటూ 250. సో ఇక్కడికి వచ్చి సేవ్ చేశాను యూ కుడ్ సి వీ హ్యాడ్ లెఫ్ట్ అండ్ రైట్ ఆప్షన్. ఓకే, డిడ్ యూ అండర్స్టాండ్? ఓకే సార్, అర్థమైందా? సో ఫైనల్లీ ఇక్కడ చూడండి there is no space between these two things. If I assigned paragraph నేను స్ట్రైట్ అవే అసైన్ చేస్తున్నాను. పీ ట్యాగ్ అసైన్ చేసి దీని లోపల రాస్తే పీ ఆల్వేస్ కంటైన్స్ సమ్ స్పేస్ అబౌవ్ ద పేరా అండ్ బిలో ద పేరా. అందుకని నేనేం చేస్తున్నా అంటే DQUICK అది పీ ట్యాగ్ అసైన్ చేయట్లా. ఓకే, బ్రౌన్ ఫాక్స్ జంప్స్ ఓవర్ ది లేజీ డాగ్ అనేది తీసుకొని కాపీ చేసి పేస్ట్ చేశాను. ఇక్కడికి వచ్చి కాపీ చేసేసి పేస్ట్ చేసుకుంటున్నాను. ఓకే, దిస్ ఈస్ ద ఫస్ట్ పేరా. అండ్ ఫర్ సెకండ్ పేరా నేనేం చేస్తున్నా అంటే సెకండ్ పేరా తీసుకొని సేవ్ చేస్తాను. అంటే ఇది పారాగ్రాఫే బట్ వి డిడెంట్ మెన్షన్ ఇన్సైడ్ ద పీ. అండ్ ఇప్పుడు చూసినట్లయితే ఫర్ టూ పారాగ్రాఫ్ దెర్ ఈస్ నో స్పేస్ అరౌండ్ ద పారా. అసలు చూడండి బాక్స్ కతుక్కుపోయి ఉంది, టాప్ కానీ రైట్ కానీ బాటమ్ కానీ లెఫ్ట్ కానీ. ఓకేనా, డి యూ అండర్స్టాండ్? సో ఫర్ నౌ వాట్ ఐ వాంట్ టు డూ ఈస్ ఇక్కడ నేనేం చేస్తున్నానంటే యూ కుడ్ సి B1 బాక్స్ వన్లోని నేనేమంటున్నానంటే ప్యాడింగ్ ఓకే 10 px ఇస్తున్నాను, 10 px ఇస్తున్నాను, సేవ్ చేశా. సో నవ్ ఈ కుడ్ సి ఏమైంది, పారాగ్రాఫ్ చుట్టూ కూడా స్పేస్ వచ్చింది. ఓకేనా, అర్థమైందా? సో ప్యాడింగ్ ఒక 20 px ఇస్తున్నా, గమనించండి ఏమవుతుంది అనేది. 20 px ఇస్తే ఇప్పుడు ఏమైంది, అది 200 px ఇచ్చినట్టున్నావు సారీ. ఓకే, 20 px ఇస్తున్నాను. సో ఇప్పుడు ఏమైంది, నాలుగు వైపులా కొంత స్పేస్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. అయితే ఈ బాక్స్కి మనం ఇచ్చింది కూడా 250 ఇంటూ 250, ఈ బాక్స్కి మనం ఇచ్చింది కూడా 250 ఇంటూ 250 అయినప్పుడు మరి ఎందుకు ఫస్ట్ బాక్స్ సెకండ్ బాక్స్ కన్నా పెద్దగా ఉంది? ఎందుకోసం అని అంటే ఈ ప్యాడింగ్ అంటే ఏంటండి, టాపు రైట్ బాటము లెఫ్ట్ అసైన్ అవుతుంది. విత్ అంటే ఏంటండి, లెఫ్ట్ రైట్ అసైన్ అవుతుంది. హైట్ అంటే ఏంటండి, టాపు బాటమ్ అసైన్ అవుతుంది. ఓకే, అంటే ఇప్పుడు ప్యాడింగ్ ప్లస్ 250 విత్ ప్యాడింగ్ అంతా లెఫ్ట్ రైట్ ప్లస్ లెఫ్ట్ రైట్ 20 px ప్లస్ 250 px విత్ అంటే 270 px అసైన్ అయింది అక్కడ. ఓకే, తర్వాత హైట్ అని అంటే టాప్ బాటమ్ 250 ఇంటూ 250 వచ్చింది. హైట్ బాటమ్ అని అంటే హైట్ 250 ప్లస్ 20 అంటే ఎంత, 260 70 అనేది వచ్చింది. కాబట్టి ఇది సెకండ్ బాక్స్ 250 ఉన్నా కానీ ఇది 270 వాల్యూ ఉన్నట్టు లెక్క, గుర్తుపెట్టుకోండి. ఓకేనా సార్? ఓకే. సో అదే నేను ఇక్కడ కూడా ఇప్పుడు చూడండి ఇప్పుడు ఏమైంది, ఇక్కడ వీ హ్యాడ్ సమ్ స్పేస్. ఓకే, 40 px ఇస్తే ఇంకొంచెం స్పేస్ అనేది యాడ్ అవుతుంది, అంటే స్పేస్ యాడ్ అయింది కానీ ఆ వాల్యూ ఈజ్ కౌంటబుల్. ఓకేనా, డిడ్ యూ అండర్స్టాండ్? మరి దీనికి కూడా మరి ఇదేమో సెకండ్ బాక్స్ ఏమో చిన్నది అయ్యింది. మరి దీనికి కూడా వాల్యూస్ అసైన్ చేయాలంటే ఆల్ వీ నీడ్ టు డూ ఈజ్ మనం ఏం చేయాలంటే హియర్ వీ కుడ్ సి ప్యాడింగ్ అనేది తీసుకున్నాను, సెకండ్ బాక్స్ యొక్క ప్యాడింగ్ వాల్యూ తీసుకుని సేవ్ చేశాను. నవ్ వీ కుడ్ సి అంటే అక్కడ విత్ హైట్ ఒక్కటే కాదు, వీ నీడ్ టు క్యాలిక్యులేట్ ద ప్యాడింగ్ ఆల్సో. అయితే ఇక్కడ ఓకే. గమనించాల్సింది ఏంటంటే ఓకే ఈ ప్యాడింగ్ని ఎన్ని రకాలుగా అప్లై చేయొచ్చు అనేది గమనించాలి. సో హియర్ వీ కుడ్ సి ప్యాడింగ్ని మనం 4 రకాలుగా అప్లై చేయొచ్చు. అంటే ప్యాడింగ్ నాకు ఓన్లీ టాపే కావాలి, ఇప్పుడు నేను సేవ్ చేశాను నో ప్యాడింగ్ ఫర్ దిస్ ఫస్ట్ బాక్స్. ఓకే, నాకు టాప్ వరకే లెఫ్ట్ వరకే ప్యాడింగ్ కావాలి అనుకుంటే స్పెసిఫిక్ సైడ్ ప్యాడింగ్ని మనం మెన్షన్ చేయొచ్చు. PADDING ప్యాడింగ్ ఇదిగోండి లెఫ్టా రైటా టాపా బాటమా. నాకు ఓకే. లెఫ్ట్ సైడ్ 45 px కావాలి, సేవ్ చేశాను. నవ్ ఈక్వల్ సి
ఓన్లీ లెఫ్టే వచ్చింది, టాప్ రైట్ బాటమ్ నో ప్యాడింగ్ డేటా. ఆ, అర్థమైందా? సో అయిపోయిన తర్వాత ఇది ఒక మెథడ్. నాకు నాలుగు వైపులా నాలుగు డిఫరెంట్ వాల్యూ కావాలి అని అంటే అప్పుడు మనం అప్లై చేసే మెథడ్ వచ్చేసి, ఇంకా చూడండి నేనేమంటున్నా అంటే పిఏడిఐఎన్జి ప్యాడింగ్ వచ్చి టాప్ ఓకే 25 px, టాప్ రైట్ 45 px, టాప్ రైట్ బాటమ్ వచ్చేసి 35 px, లెఫ్ట్ వచ్చేసి 55 px డిఫైన్ చేసి సేవ్ చేసాం. 25 టాప్ రైట్ బాటము లెఫ్ట్. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత సేవ్ చేస్తే ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను కొంచెం హెవీ వాల్యూస్ ఇస్తున్నాను. టాప్ రైట్ సైడ్ వచ్చేసి నేను అంటే 75 px అనేది డిఫైన్ చేశాను టాప్ రైట్. బాటము లెఫ్ట్ సైడ్ వచ్చేసి నేనేమంటున్నానంటే 85 px అనేది డిఫైన్ చేశాను. ఓకేనా? సో నవ్ వీ కుడ్ సి ఎలా వచ్చింది, వీ హ్యాడ్ సమ్ టాప్ రైట్ బాటము లెఫ్ట్ అన్నట్టు. ఓకేనా సార్? డిడ్ యూ అండర్స్టాండ్? ఉమ్, ఓకేనా? అంటే ఇప్పుడు వెబ్సైట్ క్రియేట్ చేసేటప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో ఇలా కూడా ప్యాడింగ్ అసైన్ చేయాల్సి వస్తుంది అన్నట్టు. ఓకేనా? ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే వి నీడ్ టు యాడ్ సమ్ మార్జిన్ గురించి డిస్కస్ చేద్దాం. అంటే ఈ రెండింటికి మధ్య గ్యాప్ కావాలి. రెండింటి ఇదేమో లోపల వచ్చింది, ఇది బయట కావాలి మార్జిన్ అనేది. ఓకే. సో ఈ మార్జిన్ కూడా సేమ్ అండి. ఎట్లాగనంటే మనకి ప్యాడింగ్ ఎలా అయితే అప్లై చేసామో సేమ్ అలానే అప్లై అవుతుంది. విచ్ మీన్స్ ఎంఏఆర్జిఐఎన్ మార్జిన్ నేనేమంటున్నానంటే 25 px అనేది తీసుకున్నాను, సేవ్ చేశాను. ఇప్పుడు వచ్చి చూసినట్లయితే వీ కుడ్ సే టాప్ రైట్ బాటము లెఫ్ట్ కూడా మనకు మార్జిన్ అప్లై అయింది. అది ఓకే. ఎందుకోసం అంటే మనం మార్జిన్ కానీ ప్యాడింగ్ కానీ ఎప్పుడైతే స్ట్రైట్ అవే వాల్యూ ఇస్తామో ఇట్ విల్ అప్లై ఫర్ ఫోర్ సైడ్స్, నాట్ ఫర్ సింగిల్ సైడ్. దిస్ ఈస్ ఓకే. ఫర్ ప్యాడింగ్ అన్నట్టు. ఇదే ప్యాడింగ్ ని ఓకే సారీ ఇదే మార్జిన్ ని నేనేమంటున్నానంటే ఒక స్పెసిఫిక్ సైడే నాకు కావాలి, అంటే నాకు మార్జిన్ లెఫ్ట్ సైడే కావాలి. దేనికి లెఫ్ట్ సైడు? ఓకే. బాక్స్ మనం ఇలా ఇమేజ్ కానీ టైటిల్ కానీ పారాగ్రాఫ్ కానీ ఏదైనా కానీ వాల్యూ అబ్జర్వ్ చేయాలి. అంటే టాపు రైటు బాటము లెఫ్ట్. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నాకు కావాలి. ఆ వాల్యూస్ ఉమ్, ఎట్లా వస్తుంది మనకి కుదిరినట్టు కాదు, అక్కడ ఉన్న సిఎస్ఎస్ కోడింగ్ని బట్టి మనం కౌంటింగ్ చేయాలి. టాప్ లెఫ్ట్ రైట్ బాటమ్ అంటాం మనం అయితే. ఓకే, మనకి లెఫ్ట్ హ్యాండ్ ఉంది, రైట్ హ్యాండ్ సైడ్ ఉంది, బాటమ్ కాళ్ళ వైపు ఉంది, తల వైపు ఉంది కాబట్టి అని అది రాంగ్. సిఎస్ఎస్లోని ఎలా డిఫైన్ చేశారంటే టాప్ తర్వాత వాల్యూ రైటు, ఆ తర్వాత వాల్యూ బాటము, లాస్ట్ వాల్యూ లెఫ్ట్. ఇట్లా వస్తుంది. క్లాక్ వైజా యాంటీ క్లాక్ వైజా? క్లాక్ వైజ్ వస్తుంది. ఓకే. ఉమ్, సో వాల్యూస్ ఎప్పుడు కూడా అలానే అక్కడ ఇచ్చిన క్లాక్ వైజ్ మోడ్లోనే డిఫైన్ చేసుకోవాలన్నట్టు. సో వాట్ ఐ విల్ డూ ఈస్ ఇక్కడ ఏం చేస్తున్నా అంటే మార్జిన్ అనేది తీసుకున్న టాప్ సైడు నాకు ఎంత కావాలి, ఒక 55 px కావాలనుకున్నాం. రైట్ ఉమ్, సైడ్ నాకు 45 px కావాలనుకున్నాం టాప్ రైట్. బాటమ్ సైడ్ 45 px కావాలనుకున్నాం టాప్ రైట్ బాటమ్. లెఫ్ట్ సైడ్ 99 px కావాలని అనుకున్నాం. లెఫ్ట్ సైడ్ ఇప్పుడు చూడండి ఇప్పుడు ఎంత వచ్చింది, డిఫరెంట్ వాల్యూస్ ఆర్ దేర్. ఓకే. ఓకే. హియర్ వీ హ్యాడ్ డిఫరెంట్ వాల్యూస్ అనేది వచ్చింది అన్నట్టు. ఓకే. ఓకే. అవును. ఇప్పుడు ఏమైందనంటే దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ స్పేసింగ్ వాల్యూ. అంటే స్పేసింగ్ వాల్యూ తర్వాత ఫ్లోట్, ఈ రెండు కలిపితేనే మనకు ఒక ప్రాపర్ అవుట్పుట్ ఎగ్జిక్యూట్ చేయగలం అన్నట్టు మనం. అర్థమైందా? ఓకే. రెండింటిని మనం ఎగ్జిక్యూట్ చేయగలం అన్నట్టు. అండ్ రెండోది వచ్చిన తర్వాత వీ కుడ్ సి, ఇది నేను రేపు క్లాస్లో చెప్తా, విచ్ ఈజ్ నథింగ్ బట్ ఫ్లెక్స్ అన్నట్టు. ఈ ఫ్లెక్స్ ఇట్ సెల్ఫ్ ఇంక్లూడ్స్ ఓకే అలైన్మెంట్, ALIGNMENT అలైన్మెంట్. ఇట్ ఆల్సో ఇంక్లూడ్స్ స్పేసింగ్ వాల్యూ. ఓకే. సో ఇక్కడ చూడండి స్పేసింగ్ వాల్యూస్ అనేది ఇంక్లూడ్ అయి ఉంటుంది. అది తర్వాత చూద్దాము, అప్కమింగ్ సెషన్లో నేను చెప్తాను. ఈరోజు ఏంటంటే దిస్ ఈజ్ ద స్పేసింగ్ వాల్యూ. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఓన్లీ ఫ్లోట్ ఏదైతే ఉండిందో ఈ ఫ్లోట్ వాల్యూ అండ్ స్పేసింగ్ వాల్యూ యూస్ చేసి ఒక వెబ్సైట్ ఎలా చేయాలి, హౌ వీ నీడ్ టు డిజైన్ ఏ వెబ్సైట్. ఓకే. సో ఇప్పుడు చూడండి వి కుడ్ సి
ఇక్కడికి వచ్చేసి చూసిన తర్వాత లేఅవుట్ మీకు చూపిస్తున్నాను. ఓకే. సో హియర్ వి కుడ్ సి ఈ లేఅవుట్ ఎలా చేయాలనేది ఇప్పుడే చూద్దాం. ఇప్పుడే చెప్తాను మీకు. అండ్ మీకు ఒక టాస్క్ ఇస్తాను, చేద్దరు కానీ. ఓకే, దిస్ ఈస్ ద సింపుల్ లేఅవుట్. ఓకే. సో ఈ లేఅవుట్లోని మనకి ఏముండింది? టైటిల్ ఉంది, స్లైడర్ ఉంది, 2 పారాగ్రాఫ్స్ ఉన్నాయి, 3 బాక్సెస్ ఉన్నాయి, ఫూటర్ ఉన్నాయి. ఓకేనండి, డిడ్ యు ఇక్కడ చిన్న అండర్స్టాండ్? డౌట్ ఉంది. ఈ పారాగ్రాఫ్ పక్క పారాగ్రాఫ్ ఎట్లా వచ్చింది? పారాగ్రాఫ్ పక్కన పారాగ్రాఫ్ ఎట్లా వచ్చింది? మనం అసైన్ చేసాం కాబట్టి వచ్చిందండి. ఫస్ట్ మనం అదే కదా చేసింది, ఇదిగోండి. ఇప్పుడు మర్చిపోయినా అడుగుతున్నా అంతే. అదే అదే ఏ అదే. ఏ ట్యాగ్ యూజ్ చేస్తున్నాం మనం అక్కడ? ఆ, అంతే. మనం బాక్స్ 1 బాక్స్ 2 తీసుకున్నాం కదా, చూడండి. ఓకే. బాక్స్ 1 తీసుకున్నాం, వచ్చేసింది. బాక్స్ 2 అదే కాదు అది. ఆ, అది అది బ్రౌజర్కి వెళ్ళండి, వెబ్ పేజ్. యా యా. ఇది ఇక్కడ కాదు, అది శాంపుల్ చూపించారు కదా టాస్క్ అని. ఆ, ఆ, ఇది క్యాచ్ ఫ్రేజ్ అని ఉందా దాని కింద? పక్కకు పక్కకు వచ్చింది కదా. అంతే, సేమ్ ఫ్లోటింగ్. ఫ్లోటింగ్ కదా. ఫ్లోట్ రైట్, ఫ్లోట్ లెఫ్ట్ అట్లా. అంతే అంతేనండి. దానికి బ్యాక్గ్రౌండ్ కలర్ లేదంటే. అంతే అంతే. ఓకే. వీటికేమో ఏమున్నాయి? 3 బాక్సెస్కి బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంది, ఫ్లోటు ఉమ్, ఉంది, స్పెసిఫిక్ విత్ ఉండింది. ఓకేనా? సో అయితే ఇక్కడ చూడండి, వెరీ గుడ్. ఇక్కడ మీరు మంచి ప్రశ్న అడిగారు. ఇక్కడ ఒక రోలోని 2 కాలమ్స్ వచ్చాయి, ఇక్కడ ఇంకో రోలోని 3 బాక్సెస్ వచ్చాయి. అవును. అర్థమైందా సార్? ఒక రోలోని 2 కాలమ్స్ వచ్చాయి, ఒక రోలోని 3 బాక్సెస్ వచ్చాయి. కానీ ఉమ్, హెడర్లోకి వెళ్తే ఒకే రో ఉంది, ఇంకా సబ్ డివిజన్స్ ఏమీ లేవు. ఇక్కడ కూడా ఒకే రో ఉంది, సబ్ డివిజన్స్ ఏమి లేవు. అవును. ఓకేనా? డిడ్ యూ అండర్స్టాండ్? అది ఒక్క రో రావాలంటే ఎట్లా చేయాలి మొత్తం? అదే ఇప్పుడు చెప్తాం. ఓకే. సో చూడండి, ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఒక లేఅవుట్. లేఅవుట్ అంటే ఇదని కాదు, మీరు ఎనీ లేఅవుట్ అనేది తీసుకోండి. అక్కడ మనకి హెడర్ ఫూటరు కామన్గా ఉండే సెషన్స్ అన్నట్టు. అంటే ఆ ఇమేజ్లో మనకి ఏమున్నాయి అనేది జస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్. అంటే హెడర్ ఉంది, ఫూటర్ ఉంది, మధ్యలో స్లైడర్ ఉంది, 2 పారాగ్రాఫ్స్ ఉన్నాయి, 3 బాక్సెస్ ఉన్నాయి, ఫూటర్ ఉంది. ఉమ్, ఓకే, హెడరు ఫూటర్ ఆల్సో ఇదే. మధ్యలోని స్లైడరు, 2 పారాగ్రాఫ్స్, 3 బాక్సెస్ ఉన్నాయి. ఉమ్, సో ఓవర్ హియర్ నేనేమంటున్నానంటే వి విల్ క్రియేట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఇక్కడ నేనేమంటున్నానంటే సిఎస్ఎస్ లేఅవుట్. అంటే సిఎస్ఎస్ అంటే ఓన్లీ సిఎస్ఎస్లోనే కాదు, హెచ్టిఎంఎల్ అండ్ సిఎస్ఎస్ లేఅవుట్ డాట్ ఉమ్, హెచ్టిఎంఎల్. వీఆర్ డిజైనింగ్ దట్ వన్ ఇన్సైడ్ ద హెచ్టిఎంఎల్ ఇట్ సెల్ఫ్. అండ్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత స్టార్టర్ టెంప్లెట్ తీసుకున్నాను. అండ్ ఓవర్ హియర్ ఇక్కడ మనం ఏం చేయాలంటే ఏదైతే చెప్పుకున్నామో ఈ హెడర్ క్రియేట్ చేయాలి ఫస్ట్. ఓకే, డిడ్ యూ అండర్స్టాండ్ అండి? ఉమ్. వీ హ్యావ్ టు క్రియేట్ దట్ హెడర్ అన్నట్టు. ఆ ఇప్పుడు హెడర్ మనం మొత్తం హెడర్ ఎట్లా వస్తే అది చూపిస్తారు మీరు కదా. ఏంటిదండి? ఈ కంటిన్యూస్లీ ఇది హెడర్ ఎట్లా వస్తుందో అది చూపిస్తారు కదా మీరు. ఇప్పుడు చేస్తున్నాను, అదే హెడరు స్లైడరు ఈ ఓకే, లేఅవుట్ ఓకే. ఉందో అదే నేను మీకు చేసి చూపిస్తున్నాను. ఓకే. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత వీ కోడ్స్ నేనేమంటున్నానంటే వీ హ్యాడ్. ఓకే. హెచ్ ఒక్క నిమిషం. ఇక్కడ మనం ఏదేని మనం HTML5 ట్యాగ్స్ గురించి డిస్కస్ చేసామా? ఒక్క నిమిషం. HTML5 ట్యాగ్స్ గురించి మనం డిస్కస్ చేసామండి, లేదనుకుంటా. ఓకే, నెక్స్ట్ సెషన్లో చెప్తాను. సో ఓవర్ హియర్ ఇక్కడ ఏమంటున్నానంటే నేను హెడర్ అనేది తీసుకుంటున్నాను. ఓకేనా? ఉమ్, హెడర్లోని నేనేమంటున్నానంటే నావిగేషన్ అసైన్ చేస్తున్నా. హోము, ఆ, తర్వాత అబౌట్, తర్వాత ఎస్సిఆర్విఐ సర్వీసెస్, ఎస్సిఆర్విఐ సిఎస్ సర్వీసెస్, అండ్ సివై అండ్ టిఎస్సిటి కాంటాక్ట్ అనేది తీసుకున్నాం. దీనికి సిఎస్ఎస్ అసైన్ చేయాలి. సో దర్ ఈస్ నో సిఎస్ఎస్ సెట్ ఓపెన్ విత్ లైవ్ సర్వర్ అన్నాను. వీ కుడ్ సి వీ హ్యాడ్ సమ్ హెడర్ అన్నట్టు. ఓకే, ఈ హెడర్లో నేనేం చేస్తున్నానంటే నీడ్ టు అసైన్ కాబట్టి నేనేమంటున్నానంటే స్టైల్ అనేది డిఫైన్ చేసిన. ఇన్సైడ్ స్టైల్ వీ కుడ్ సి దెర్ ఈస్ ఏ హెచ్ఏడిఆర్, హెడర్ ఈస్ దేర్. ఈ హెడర్కి విడ్త్ తీసుకుంటున్నా. ఐ విల్ గో విత్ 950 px. అంటే టోటల్ వెబ్సైట్కి ఐ వాంట్ టు ఇన్సర్ట్ సమ్ స్పెసిఫిక్ px వాల్యూ. ఓకే. అండ్ I will assign height for 45 px
అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి ఐ విల్ గో విత్ సివై సియాన్ కాదు, గ్రే కలర్ అసైన్ చేసుకున్నా, సేవ్ చేస్తాను. సో నవ్ వీ కుడ్ సి, ఇప్పుడు మనకు ఒక హెడర్ వచ్చేసింది, బట్ మెన్యూ బార్ అనేది ప్రాపర్గా లేదు, ఫాంట్ సైజ్ కానీ అవన్నీ కానీ. సో దెన్ ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఐ విల్ అసైన్ ఫాంట్ ఫ్యామిలీ ఇచ్చేసి వర్ధన డిఫైన్ చేసి చూద్దాము ఎలా అయినాయి. టెక్స్ట్ కలర్ బ్లాక్ ఇది ఫాంట్ బ్యాక్గ్రౌండ్. ఫ్యామిలీ ఏముంది? అండ్ ఫాంట్ ఫ్యామిలీ ఏముంది? ఫాంట్ ఫ్యామిలీ అంటే ద స్టైల్ ఆఫ్ ఫాంట్. డిఫాల్ట్గా ఇక్కడ చూడండి ఎలా వచ్చిందో, ఒక షార్ప్ ఫాంట్ అనేది వస్తుంది. ఒకవేళ అది అలైన్ చేయకపోతే కనుక మనకి ఎలా డిఫైన్ అవుతుంది అంటే, సేవ్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. ఓకే. ఓకే. సో ఇప్పుడు ఈ ఫాంట్ మారుస్తున్నా నేను, అదే ఫాంట్ కంటిన్యూ చేయట్లా. అంటే ఆ స్టైల్ మార్చడానికి సిఎస్ఎస్లోని అసైన్ చేసేదాన్ని ఫాంట్ ఫ్యామిలీ అంటారు, విచ్ ఈస్ నథింగ్ బట్ వర్ధన అన్నమాట. ఓకే. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇయర్ వీ కుడ్ సి వీ హ్యాడ్ సమ్ ఫాంట్ అన్నట్టు. అవునా, డిడ్ యూ అండర్స్టాండ్? సో ఇక్కడ వచ్చేసి కలర్ అనేది డిఫైన్ చేసుకున్నా. నేనేమంటున్నానంటే కలర్ తీసుకుని డబ్ల్యూహెచ్ఐటి వైట్ అనేది తీసుకొని సేవ్ చేసా. ఇప్పుడు చూడండి ఏముంది మనకి, హోమ్ అబౌట్ సర్వీసెస్ కాంటాక్ట్ వైట్ కలర్లో ఉంది. బట్ మోర్ ఓవర్ దెర్ ఈజ్ నో ప్రాపర్ అలైన్మెంట్. రెండింటికి దెర్ ఈజ్ నో ప్రాపర్ అలైన్మెంట్ అన్నట్టు. మిడిల్లో రావాలి అది. Yes. అంటే ప్యాడింగ్ కానీ మార్జిన్ కానీ ఏమీ లేదు. సో ఆ ప్యాడింగ్ అసైన్ చేయడానికి ఇప్పుడు నేనేమంటున్నాను అంటే పిఐడిఐ అని చెప్పి ప్యాడింగ్ వచ్చేసి 20px డిఫైన్ చేసుకున్నాం, విచ్ వి డిస్కస్డ్. ఓకే. డిఫైన్ చేస్తే ఏమైంది, ఇప్పుడు చూడండి టాప్ ప్యాడింగ్ కరెక్ట్గా వచ్చింది, బాటమ్ ప్యాడింగ్ తక్కువ వచ్చింది, లెఫ్ట్ సైడ్ ప్యాడింగ్ పర్ఫెక్ట్గానే వచ్చింది. బట్ బాటమ్ ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని ఎందుకని ఎలా వచ్చిందని అంటే, ఇప్పుడు చూడండి హైట్ 45 + 20 65px వచ్చింది. అంటే క్యాలిక్యులేషన్ కోసం 45 తీసేసి, ఇప్పుడు టోటల్ వాల్యూ, మెన్యూ యొక్క టోటల్ వాల్యూ హైట్ 40 రావాలి. సో అలాంటప్పుడు నేను ప్యాడింగ్కి 20 వదిలేసి హైట్ 20 ఇస్తున్నా. ఇప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది, ప్యాడింగ్ ప్లస్ హైట్. అంటే ప్యాడింగ్ కూడా ఒక హైట్ పెంచుతుంది కాబట్టి. పైన డిడ్ యూ అండర్స్టాండ్? ఇక్కడ నేను ఓకే. వచ్చేసి ఏమంటున్నానంటే, ఇప్పుడు దీన్ని వి నీడ్ టు అలైన్ దిస్ టెక్స్ట్. ఈ టెక్స్ట్ను మనం ఎలా అలైన్ చేయాలంటే సెంటర్ ఆఫ్ ద మెన్యూ బార్. ఈ సెంటర్ ఆఫ్ ద మెన్యూ అలైన్ చేయడానికి వీ కుడ్ సి వాట్ వీ నీడ్ టు డూ ఈస్ టెక్స్ట్ అలైన్ ఈక్వల్ టు సెంటర్, టిఎక్స్టి టెక్స్ట్ అలైన్. నేను సెంటర్ తీసుకొని సేవ్ చేసిన, నా వీ కుడ్ సి సెంటర్ వచ్చింది. అవును, అర్థమైంది. మినిమం అవుట్పుట్ అనేది, మినిమం హెడర్ అనేది విచ్ వీ క్రియేటెడ్ అన్నట్టు. దీంట్లో ఓకే. సబ్సెక్షన్స్ ఏమీ లేవు, 2 పారాగ్రాఫ్స్ 3 బాక్సెస్ ఆ టైప్ ఏమీ లేవు. కాబట్టి స్ట్రైట్ అవే వి అసైన్డ్ సమ్, అంటే ఈ టోటల్ వాల్యూని 950ని వి డిడ్ డివైడెడ్ అన్నట్టు. ఓకే. ఓకే, అర్థమైంది సార్. అర్థం. చేస్తాను నేను. ఓకే. యా. సో తర్వాత స్లైడర్ కూడా నేను ఏం చేస్తాను అంటే స్లైడర్ క్రియేట్ చేసిస్తాను మీకు. తర్వాత దాన్ని నేను ఇచ్చిన కోడ్లోని మీరు అర్థమైపోయింది, నేను తీసుకుంటా ఇది ఇక. తర్వాత అది టెక్స్ట్ ఉంటుంది, టెక్స్ట్ అలైన్ సెంటర్ రాయాలి. తర్వాత రెండు వెరీ గుడ్. మన అయితే నేను ఈ సోర్స్ కోడ్ రికార్డింగ్ మీకు పంపిస్తాను. ఈ లేఅవుట్ అవును. నాకు రేపటికి చేసి చూపించండి. ఓకే. ఓకేనా? ఇంకా నెక్స్ట్ టాపిక్ ఇక్కడ నుంచి మనం కంటిన్యూ చేద్దాం. ఈ ఫోటో కూడా పంపించండి. ఇప్పుడే పంపిస్తాం. ఓకే డాన్ సార్. యా, రికార్డింగ్ ఇవన్నీ పంపిస్తాను, గో విత్ దట్ వన్. ఓకే. ఓకే డాన్. ఓకే సార్, ఓకే, బాయ్ అండి. బాయ్. యా, బాయ్.